కృష్ణంపల్లి దర్గా అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉన్నారనమాట. సో, ఇక్కడ జమాల్ వలి సాహెబ్ అయితే ఉంటారు. సో, చూస్తున్నారు కదా! అటు సైడ్ అయితే దర్గా ఉంటుంది. అండ్ దీని ఫుల్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో పెట్టాననమాట. సో, వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే కృష్ణంపల్లి అని టైప్ చేస్తే వస్తుంది. నంద్యాల డిస్ట్రిక్ట్ అనమాట ఇది. ఫస్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఉన్నదనమాట. సో, దాని తర్వాత ఇప్పుడు ఈ దర్గా హిస్టరీ అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. దాదాపు ఈ దర్గా ఉండబట్టి చాలా సంవత్సరాలు అవుతుందన్నమాట. 100 ఆఫ్ ఇయర్స్ పైనే ఉందన్నమాట ఈ దర్గాకి. వందల ఏళ్ల చరిత్ర కలిగిన దర్గా అన్నమాట ఇది. సో, ఈయన కూడా అల్లా యొక్క వలి అన్నమాట. సో, పూర్వంలో ఇక్కడ ఉండే ప్రాంతంలో అందరికీ కరువొచ్చి అసలు నీటి చుక్క కూడా లభించేది కాదు. సో, అలాంటి కరువైతే ఉండేది. ఆ కాలంలో ఈ స్వామివారు ఏం చేశారంటే, అల్లాతో తపస్సు చేసి ఈయన దీక్ష చేశారనమాట. 30 రోజుల పాటు ఇసుకతో బూరుకుపోయారనమాట లోపలికి అలానే. 30 రోజుల తర్వాత అప్పుడు ఈయనని ప్రజలు చూశారనమాట. దాని తర్వాత ఈయన కొన్ని కరామతులు చూసేవారు. అండ్ ఆయనకి ఆహ్, ఎవ్వరితో మాట్లాడేవారు కాదనమాట. మౌనంగానే ఉండేవారనమాట. ప్రతి ఒక్కటి ఇంకా హెల్పింగ్ అంటే అంతా దీనీ, ఇస్లామిక్ టైప్ అంతా హెల్పింగ్ చేసేవారనమాట ఇక్కడ స్వామివారు. అదే కాకుండా ఇంకా స్వామివారైతే ఇంకా కాలం చెల్లిన తర్వాత హిందూ సాంప్రదాయం ప్రకారం ఆయనని పాతేస్తారు. అదే తపాలం చేస్తారనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళ వంశీయులైతే వస్తారు. ఈయన మా వంశీయులని సాహెబ్ వాళ్ళైతే. వచ్చిన తర్వాత తవ్వి చూడగా చాలా షాక్ అవుతారనమాట. ముస్లిం ధర్మం ప్రకారం ముస్లిమ్స్‌ని ఎలాగైతే ఏ డైరెక్షన్‌లో పాతి పెడతారో సో, ఆ డైరెక్షన్‌లోకి ఆ స్వామివారైతే తిరుగుతారనమాట. సో, ఇది చూస్తుంటే ప్రజలంతా ఆశ్చర్యపోయి చూస్తూనే ఉంటారనమాట. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఎలా తిరుగుతారు? సో, అలా ఆశ్చర్యపోయి ఉంటారనమాట. కానీ ఆయన మాత్రం అసలు అదే డైరెక్షన్‌లో ఉండేవాడట. ఎలా అయితే డైరెక్షన్ మనం ముస్లిమ్స్‌ని ఎలా అయితే పాతిపెడతామో, ఆ డైరెక్షన్ ఉండేవారనమాట. సో, స్వామి చిత్రమైతే ఇలా స్వామివారైతే ఇలానే గడ్డం అండ్ అలా ఉండేవారనమాట. అందుకిలా. అండ్ ఉరుసు కూడా రాబోతుంది. సో, వెళ్ళేవాళ్ళు తప్పక వెళ్ళండి కృష్ణంపల్లి. చూస్తున్నారు కదా! ఉరుసు అన్నీ 3, 4, 5 అలా ఉరుసున్నాయి. గంధం, ఉరుసు జియారత్ చేస్తారనమాట. చానా అంగరంగ వైభవంగా చాలా గొప్పగా జరుపుతారంట ఉరుసు. సో, ప్రతి ఒక్కరు వెళ్ళేవాళ్ళుంటే వెళ్ళొచ్చనమాట. నేను డిస్క్రిప్షన్‌లో మ్యాప్ ఇస్తాను. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన హిస్టరీ చెప్పాను. ఏమైనా తప్పుగా చెప్పుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు ఇక్కడ ఎవ్వరు లేరనమాట. ఇజాజత్ చేసేవాళ్ళు. ఈ దర్గాని ఎవరైతే ఇజాజత్ చేస్తారో వాళ్ళైతే ఎవ్వరు లేరు. అండ్ ఫోను నంబర్స్ కూడా లేవు. సో, అందుకే నేనైతే కాల్ చేయలేదనమాట. సో, నాకు తెలిసినంత వరకు నేను హిస్టరీ అయితే చెప్పాను. ఏమైనా తప్పుంటే క్షమించండి. సో, అది నా తప్పు కాదు. అక్కడ చెప్పిన హిస్టరీ ప్రకారం నేనైతే చెప్పాననమాట. సో, చూస్తున్నారు కదా! ఇదే అన్నమాట. సో, బయట దర్గా ఔట్ సైడ్ అంతా ఇలా ఉంటుంది. సో, చాలా చాలా బాగుంటుందనమాట. అదే కాకుండా పెద్ద వంగలిలో మహాస్వాని సాహెబ్ అక్కడైతే గుమ్మజ్ ఏముండదు. ఓన్లీ జెండా కట్ట ఉంటుంది. అది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అది కూడా చాలా కరామత్ల దర్గా అనమాట. సో, మేమైతే ఈ దర్గా నుంచి పెద్దంగుళి దర్గా జస్ట్ 5 కిలోమీటర్సే అనమాట. అక్కడ ఎవరినడిగినా చెప్తారు. అది కూడా నంద్యాల డిస్టిక్. ఫస్ట్ కర్నూలు డిస్టిక్ ఉండే. మరి తర్వాత నంద్యాల డిస్టిక్‌గా మారాయి ఈ గ్రామాలన్నీ. సో, చూస్తున్నారు కదా! అలా 2 రూట్స్ ఉంటాయన్నమాట. దర్గా రూట్ అది. అది ఇంకో పల్లకెళ్తుంది. ఎటు వెళ్తుందో నాకు కూడా తెలీదు. అండ్ ఇప్పుడు మీరు చూడబోతున్న దర్గా వచ్చేసి మహాస్వాని దర్గా అనమాట. పెద్దవంగలి మహాస్వాని దర్గా అంటారనమాట దీన్ని. చూస్తున్నారు కదా! ఇక్కడ ప్రతి కోరిక నెరవేరుతుందని చాలా పెద్ద భక్తుల నమ్మకం అనమాట. అండ్ చాలా పవర్‌ఫుల్ అని కూడా చాలామంది ఇక్కడ గ్రామస్తులైతే చెప్పారనమాట నాకి. సో, నేనైతే ఫస్ట్ టైమ్ విజిట్ చేశాను. మన సబ్స్క్రైబర్స్ అడిగినారు. అందుకోసం నేనైతే ఇక్కడికి వచ్చి వీడియో తీయడం అయితే జరిగింది. మీకు కూడా ఇలానే వీడియోస్ నేను తీయాలంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. సో, నేను వీలు చూసుకొని వస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టిన ప్లేసెస్‌కైతే వస్తామనమాట. లేట్ అవ్వచ్చు కానీ గ్యారంటెడ్‌గా మేమెళ్లి తీస్తామనమాట. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు హిస్టరీ తెలుసుకుందాం. వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయండి. సో, చూస్తున్నారు కదా! పెద్దవంగలి మావస్వాని కట్ట దర్గా అంటారనమాట ఇక్కడ. సో, ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా! పైన రేకులు కావచ్చు, గేట్లు కావచ్చు ప్రతి ఒక్కరు మొక్కుబడులు చెల్లించినవే. ఎవరైతే ఇక్కడ ప్రజలు వచ్చి మాకు కోరికలున్నాయి, కోరికలు నెరవేరితే మేము ఇలా మొక్కుబడులు చెల్లించుకుంటాము అంటారు కదా!
సో, అలా చెల్లించిన మొక్కుబడులే అన్నమాట ఇవి. దీన్ని ఎవ్వరు కట్టించలేదు. ఇక్కడ అంత బాగా కోరికలు నెరవేరుతాయన్నమాట. సో, చూస్తున్నారు కదా! గురువారం, శనివారం కాదండి. గురువారం, శుక్రవారం భక్తుల రద్దీ అయితే చాలా ఉంటుందన్నమాట. ఎప్పుడు ఈ దర్గా ఓపెన్‌లోనే ఉంటుంది. కానీ గురువారం, శుక్రవారం మాత్రం చాలా మంది భక్తులు వస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ గార్మీలు చేస్తారు, పుట్టెంటుకలు తీపిస్తారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలా మందికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఏదున్నా కూడా ఇక్కడికి వచ్చి ముక్కొని ఆయన మొక్కుబళ్ళు చెల్లించుకున్న వాళ్ళైతే చాలా లక్షల్లో జనాలున్నారనమాట. సో, చూస్తున్నారు కదా! దర్గా అంతా ఇలా ఉంటుంది. ఇదంతా రేకులుంటాయి. అండ్ ఇక్కడ ఒక మసీద్ కూడా ఉంది. 5 పూట్ల ఊరంతా దీంట్లోనే నమాజ్ చేస్తారనమాట. పెద్ద మసీదయితే ఉంది. సో, చూస్తున్నారు కదా! అండ్ ఇక్కడి నుంచి చూడండి ఇవి రేకులు ఇవన్నీ కూడా అసలు భక్తులు వేపించారంట. వాళ్ళ కోరికలు నెరవేరిన మేరకు. సో, చూస్తున్నారు కదా! అనుకు అనుకోవచ్చు మీరు మేమైతే ఫ్యామిలీతో వెళ్ళాము. సో, వీళ్ళైతే మా పిన్ని కూతుర్లు ఆయిషా, ఆదిల్లా. అండ్ ఇదొచ్చేసి మా జైనబ్ అనమాట. సో, ఇదొచ్చేసి దర్గా బ్యాక్ సైడ్ అక్కడ ఫుడ్ పెడతారు. ఇక్కడ ఫుడ్ వండుతారు. అండ్ ఇవి వచ్చేసి టాయిలెట్ సెక్షన్ అనమాట. ఎవరైనా భక్తులు రావాలా అనుకుంటే రావచ్చు. హ్యాపీగా వసతి కూడా ఉంది అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా లభిస్తుంది. ఇంకెందుకు